పొద్దున్నే భరత్ చూసారా మూట ముందేసుకొని కూర్చున్నాడు. ఆ మూటలో ఏముంది అంటారా? అమ్మో బంగారం కంటే చాలా విలువైనది ఉంది ఆ మూటలో. అదేంటంటే నైట్ మేము రాగులు నానేసి క్లాత్లో కట్టాము. దానికి మొలకలు వచ్చాయన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. దానిని ఫుల్గా ఎండలో ఎండపెట్టాలి. ఎండలో అయినా పర్వాలేదు, ఫ్యాన్ కింద అయినా పర్వాలేదు, ఎవరిష్టం అనమాట. కొంతమంది అయితే ఎండలో పెడితే మంచిదంటారు, కొంతమంది ఫ్యాన్ కింద పెడితేనే మంచిదంటారు. నేనైతే ఒక 1 అవర్ ఎండలో పెట్టాను. తర్వాత చక్కగా వేపేసుకొని మంచి స్మెల్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇట్లా వడగట్టేసుకోవాలి. మంచిగా పౌడర్ అంతా మెత్తగా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకైతే చాలా హెల్తీ, చాలా స్ట్రాంగ్గా ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు. ఇంకా పెద్దవాళ్ళకైతే చాలా హెల్తీగా ఉంటారు. మోకాలు నొప్పులు అవి ఇవి ఉన్న వాళ్ళకైతే ఫుల్ హెల్ప్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాడండి. రాగి అనేది మనకి దేవుడిచ్చిన ఒక వరం లాంటిది అనమాట. దాన్ని అయితే ఇలా కొంచెం వాటర్ వేసుకొని తిప్పుతూనే ఉండాలి. లేదు అంటే అడుగు అంటిపోయింది. బాగా తిప్పి తిప్పి దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని పక్కకు తీసేసుకోవాలి. హనుకి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం, అందుకే ఇలా చేశాను. మీరు ఎంతమంది ఇలా తింటారు?